తెలుగుదేశం జనసేన కూటమిలోకి బీజేపీ మొన్న వచ్చింది. కానీ తెలుగుదేశం జనసేన కూటమి అయితే ఎప్పటి నుంచో ఉంది కదా. మరి ఇప్పటికో 10-15 సార్లు మీటింగ్ అయ్యి ఉంటారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఏ సీట్లో వాళ్ళిద్దరికీ తెలుసు. ఎందుకని అక్కడ ఉన్న వాళ్ళని ముందుగా ప్రిపేర్ చేయాల, తెలుగుదేశం వాళ్ళని కానీ జనసేన వాళ్ళని కానీ. పైగా వాళ్ళని రండి వీళ్ళని రండి అని చేర్చుకుని వాళ్ళని మధ్యలో వదిలేస్తే ఎట్లా? ఇప్పుడు సానా సతీష్ పరిస్థితి ఏంటి? లేకపోతే కందులు దుర్గేష్ సరే పాపం ఏదో మార్చారు, వేరేదైనా ఆయన సర్దుకున్నాడు. కానీ పోతిని మహేష్ లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అట్లాగే ఆమంచి సాములు తన బ్రదరు వైసీపీ ఎమ్మెల్యేగా తెలుగుదేశం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గెలిచి తెలుగుదేశంలో చేసి తర్వాత వైసీపీకి వచ్చారని తెలుసు. తను కీలకమైనటువంటి వ్యక్తి అని తెలుసు. అయినా కూడా సాములు వచ్చేటప్పటికి వైసీపీని వదిలిపెట్టి వెళ్ళి తెలుగుదేశంలో జనసేనలోకి ఎందుకు చేరారు? చీరాల సీటు కానీ అంటే చీరాల కాదు నీకు గిద్దలూరు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ గిద్దలూరు సీటు ఇవ్వట్లేదు. దాంతో ఇప్పుడు తను రెబల్గా పోటీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్తున్నాడు. ఓవరాల్గా ఇవే సమస్యలు. ఇలాంటి రెబల్స్ దాదాపుగా 10-15 మంది అయ్యే పరిస్థితుంది. కూటమికి ఇదే పెద్ద సమస్య కాబోతుంది.